తిలే తైలం, నువ్వులో నూనె ఉందంట. తిలే తైలం కాష్టే వహిం, కర్రలో మంట ఉందంట. కాష్టే వహిం వయోగృతం, పాలలో నెయ్యి ఉందంట. ఇక్షాగుడం, చెరుకులో తీయదనం ఉందంట. ఈ ఐదిట్లో ఎట్లుందో పశ్చాత్తాత్మనః వివేకత అంటాడు. మనలో ఉన్న ఆత్మని వివేకంతో తెలుసుకోవాలంట. అందుకే మనిషి జన్మ. మంత్రానికి చాలా శక్తి ఉంటదండి. పిల్లలతో రోజు మంత్రాన్ని జపించాలి. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు కూడా మంత్రాన్ని జపించాలి. మీకు ఏ దేవుడు ఇష్టమో దాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలన్నమాట. కంఠానికి అందం ఎప్పుడంటే బంగారం వేసుకొని తిరిగితే కాదు, కంఠస్థం రావాలి. జగజ్జైత్ర కమంత్రైన రామనామాభిరక్షితం ఎక్కంటే దారాయే తస్య కరాస్త సర్వ సిద్ధయ అంటుంది రామరక్షా స్తోత్రం. ఆర్థ విషణ్ణ శిథిలాశ్చ బీతా ఘోరేష్ వ్యాధిష్ వర్తమాన సంకీర్తన నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు అంటుంది విష్ణు సహస్రనామం. అన్ని దుఃఖాల నుంచి బయటపడాలి అంటే భగవంతుడి నామస్మరణం చేయాలి. దానికి మించింది ఏమీ లేదనమాట. మన పూర్వీకులు రోజు సాయంత్రం కాంగానే దీపం వెలిగించేవాళ్ళు, భజన చేసేవాళ్ళు.